మందుల థమ్స్అప్ సోడా వెళ్ళుకుంటారుగా నేను పచ్చి తాగుపోతున్నాను అనమాట డైరెక్ట్గా. ఇప్పుడే మనం వైజాగ్ కాలనీలో మంచి ఫిష్ ఫ్రై చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ వైజాగ్ ఐలాండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి లొకేషన్ చూపించబోతున్నాను. మన సాయిబాబా టెంపుల్ ఇది. మన దృశ్యం మూవీలో వెంకటేష్ గారు కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అన్ని ఇక్కడే తీశారు, ఇదే టెంపుల్లో. 1, 2, 3 మధ్యలో ఫుడ్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా ఆ టైంలో ఇక్కడనే భోజనం చేయొచ్చు. నమస్తే అందరికీ. ఈరోజు అయితే నేను నాగార్జున సాగర్ వెళ్ళే రూట్లో వైజాగ్ కాలనీ అని మంచి ప్లేస్ ఉంటుంది. అక్కడ వన్ డేలో మంచి ఎంజాయ్ చేసుకొని వచ్చే ప్లేస్ ఇది. సో ఇది ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయినాం, ఇప్పుడే టిఫిన్ చేసినాం. సో అవుటర్ రింగ్ రోడ్ కాడ, ఇది అవుటర్ రింగ్ రోడ్. తను వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వీడియోలో పెడతాను. సో లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడే మనమైతే సర్కిల్లో వచ్చేసినాం. ఎంత ప్రశాంతమైన గాలి, చెట్లు చూస్తున్నారు కదా. సో అలా మంచి గాలి పీల్చుకుంటా ఎంజాయ్ చేసుకుంటా అలా వెళ్తున్నాం బైక్ జర్నీ. చింతపల్లి, ఇది చింతపల్లి ఊరంట. మన సాయిబాబా టెంపుల్ ఇది. మన దృశ్యం మూవీలో వెంకటేష్ గారు కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అన్ని ఇక్కడే తీశారు, ఇదే టెంపుల్లో. సో ఇక్కడే వచ్చాం. ఇది ఆ సాయిబాబా టెంపుల్. లోపల కూడా చూపిస్తాను. సో షూటింగ్ చేసిన లొకేషను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోశాల ఉంది, గోశాల. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఆవులన్నీ ఇక్కడనే 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ గుడిలో పూజకి ఇక్కడ పాలే వాడతారు. ఇది వెళ్తున్నాం. మహారాజ్ కి జై. సో ఇక్కడ వాటర్, మన భక్తులకి ఇక్కడ వాటర్. గడిచింది చూడు కాలం, గడిచే మాతరం మాతరం మాతరం. జై కిసాన్. పూజ జరుగుతుంది. సో ఇందాక చెప్పాను కదా మీకు దృశ్యం మూవీలో సీన్స్ అని. సో వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా, వెంకటేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడే కూర్చుంటారు. ఆ సీన్ ఇక్కడే తీశారు. ఇది ప్రసాదం కౌంటరు. స్వచ్ఛమైన నేతి లడ్డు, స్వచ్ఛమైన పాలకోవా. సో ఇందాక మనం గోశాల చూపించాం కదా, సో అక్కడి నుంచే పాలు అవన్నీ ఇక్కడ వస్తాయి. ఇవి తయారు చేస్తారు. స్వచ్ఛమైనది ఉంటుంది, ఏం కల్తీ ఉండదు. గురుస్థానం ఇది, మన గురుస్థానం కదా ఇది. ఇక్కడ దీంట్లోనే తను రెస్ట్ తీసుకుంటాడు. ఇది మన గురువు గారు స్వేద తీసుకునే ప్లేసు. అండ్ మన గురువు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. మీరు ఎక్కడున్నా నేను మీతో
మన ఇక్కడనే అన్నదానం ఫుడ్ మన సాయిబాబా సన్నిధిలో ఇక్కడే అందరు తింటారు. సో గోవు పేడతో మనకు మొబైల్ ద్వారా వచ్చే రేడియేషన్ తగ్గించడానికి ఇక్కడ చూడండి స్వచ్ఛమైన అంటే రేడియస్ వస్తుంటుంది కదా, సో అది తగ్గించడానికి మనకు ఇక్కడ తయారు చేశారు మొబైల్. చూడండి మొబైల్ రేడియేషన్ కాకుండా మనుషులు జేబులో పెట్టుకుంటారు కదా, రాత్రి పూట దీని మీద పెట్టేసి పడుకోండి. ఎట్లా ప్రతిరోజు పెట్టుకోవచ్చు. సో మనం ఫోన్ వాడుతున్నప్పుడు మనం ఎక్కువ వాడుతుంటాం కదా, రేడియేషన్ అనేది వస్తుంటుంది. సో అది గోవు పేడతో తయారు చేసింది. సో అది మన పండుకునేటప్పుడు కానీ బెడ్ కింద మెత్త కింద అండ్ ఫోన్ దాని మీద పెట్టేసి ఉంటే మనకి ఎక్కువ రేడియేషన్ రాదనమాట. స్వచ్ఛంగా ఇక్కడనే చూపించాను కదా గోశాల, అక్కడనే ఆవులు ఉంటాయి కదా, ఆ పేడతోనే తయారు చేస్తారు. ఇక్కడ బాబా సన్నిధిలో భోజనం చేస్తున్నాం. సో ప్రతిరోజు జరుగుతుంది ఇక్కడ. తమ్ముళ్ళు తింటున్నారు. బాబా సన్నిధిలో మంచిగా అన్నం తిన్నాం. లోపల కూడా ఇంత తీశాను కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. గోమాత మా సబ్స్క్రైబర్ని చాలా బాగా చూసుకోవాలి అండ్ వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచిగా ఎదగాలని దీవించండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా దీవించండి. థ్యాంక్ యూ గోమాత. చూస్తున్నారు కదా సాయిబాబా సన్నిధి నుంచి ఇప్పుడే బయలుదేరినాం వైజాగ్ కాలనీకి. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినా ఇక్కడ 130 ఆ మధ్యలో 1 to 3 మధ్యలో ఫుడ్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఎప్పుడు వచ్చినా ఆ టైంలో ఇక్కడనే భోజనం చేయొచ్చు. చాలా ఆర్గానిక్ ఫుడ్. వచ్చి బాబాని దర్శించుకోండి. ఎంత ప్రశాంతంగా ఉందో, వెళ్తుంటే హాయిగా గాలి. ఇక్కడ నుంచి వస్తాం మనం. ఇది నాగార్జున సాగర్ వెళ్ళే రూటు. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ రైట్ సైడ్ ఇది కమాన్ ఉంది. ఈ కమాన్ నుంచి గుర్తుందిగా ఈ కమాన్ గుర్తుపెట్టుకోండి. ఈ కమాన్ నుంచి మనం నేరుగా వైజాగ్ కాలనీ లోపలికి వెళ్ళిపోతాం. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి స్ట్రైట్ కొట్టేస్తారు. సో ఇక్కడ 20లో తీసుకోవాలి. కమాన్ నుంచి కరెక్ట్ 28 కిలోమీటర్స్ మ్యాప్లో చూపిస్తుంది. సో మన వాళ్ళేమో 30 కిలోమీటర్స్ అంటున్నారు. మళ్ళీ మధ్యలో ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఉంటుంది. సో స్ట్రైట్ పోతే కూడా ఇంకొక 3-4 కిలోమీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ వాటర్ ట్యాంక్ నుంచి రైట్ తీసుకున్నారనుకో తొందరగా వెళ్ళిపోతుంది. ఇక్కడ వెహికల్స్ అయితే ఎక్కువ ఏం రావు, పల్లెటూరు కాబట్టి తక్కువ వెహికల్స్ ఉంటాయి. వైజాగ్ కాలనీ దగ్గరలోకి అయితే మనం వచ్చేసినాం. అవి నాగార్జున సాగర్ కొండలు ఇక్కడ నుంచి అటాచ్మెంట్ ఉంటాయి. వాతావరణం కూడా చాలా బాగా సహకరించింది. ఎక్కడ ఎండ లేకుండా నిదానంగా ప్రశాంతంగా సాయిబాబాని దర్శించుకొని ప్రశాంతంగా సాయిబాబా దగ్గర ఒక 10 నిమిషాలు మరి కాసేపట్లో వైజాగ్ కాలనీ అందాలకు మీరు ముగ్ధులైపోతారు. సో ఆ అందాల్ని వీడియోలో కట్టేసి మీ ముందు తీసుకొస్తున్న ఈ సంతోష్ అఫీషియల్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాతో పాటు ఒక గ్యాంగ్ కూడా వచ్చింది. వాళ్ళ మమ్మకి నమస్తే అని వెళ్ళిపోతున్నారు. సో మా ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్స్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే దూరం నుంచి కొద్దిగా విజువల్స్ కనిపించినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు క్లియర్గా కనిపించేటట్టు నేనైతే వీడియో తీస్తాను. ఎందుకంటే నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబర్లు నాకు దేవుళ్ళతో సమానం కాబట్టి చూడండి.
నేడే చూడండి మీ అభిమాన సంతోష్ అఫీషియల్ ఛానల్లో వైజాగ్ కాలనీ చూడండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫరం ఉంది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయిల్ చేంజ్ చేశారు. చూడంటే నాకు ఇష్టం, కాశీలో ఉంటాడని కాదు, కాటిలో కూడా మన తోడుంటాడని. సో మనకు ఇక్కడ శివుడు విగ్రహం కూడా ఉంది, చూస్తున్నారు కదా. సో అప్పుడు సాయిబాబా, ఇక్కడ శివుడు మాతో తోడుంటాడని అనుకుంటున్నాం ఈ వైజాగ్ కాలనీ సక్సెస్లో. ఈ వాటర్ ఇక్కడ వరకు వస్తాయి. సో 2 days బ్యాక్ అయితే ఈ వాటర్ అంతా తక్కువ ఫ్లోట్ ఉండే అంట. హర హర శంభు శంభు శివ మహాదేవ శంభు శంభు చూస్తున్నారా వైజాగ్ కాలనీ చేశాన్రా బుడ్డ. వాటర్ ఇక్కడ వరకు ఉంటుండే, బట్ ఇంకా వాటర్ రాలేవంట. సో అక్కడ దాకా వెళ్ళింది. చేపలు తీసుకొని అయితే ఆర్డర్ ఇచ్చేసినాం అక్కడ. బట్ ఇక్కడ లైవ్గా ఫిష్ లేవంట, వీళ్ళు హైదరాబాద్ నుంచి తెచ్చారంట. మేము ఇక్కడ లైవ్ ఫిష్ తినాలనుకున్నాం. సో చూద్దాం ఎలా టేస్ట్ ఉంటుందో. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ఇద్దరు కపుల్స్ వచ్చారు. ఇంత రొమాంటిక్గా తీస్తున్నారు. పిల్లగా పిల్లగా ఎంకటే చూడకపోతుంటాం. ఇప్పుడే మనం వైజాగ్ కాలనీలో మంచి ఫిష్ ఫ్రై చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ వైజాగ్ ఐలాండ్ ఉంటుంది. సో అక్కడికైతే మనం ఇక్కడ నుంచి, సో బోటింగ్కి అయితే 1500 తీసుకుంటారండి. వైజాగ్ కాలనీ సింగిల్గా అయితే రాకండి, మింగిల్ అయి రండి. మింగిల్ అంటే తెలుసు కదా, అట్లా రండి. లేదంటే ఫ్యామిలీతో వచ్చినా మీరు మంచిగా బోట్ బుక్ చేసుకొని ఫ్యామిలీతో హాయిగా వెళ్ళిపోవచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ వాటర్ చాలా తక్కువ ఉండే, 3 days నుంచి ఎక్కువ అయిపోయినాయి. మన శ్రీశైలం గేట్స్ ఎత్తారు. ఆ గేట్స్ ఎత్తడం వల్ల నాగార్జున సాగర్ నుంచి బ్యాక్ గేట్ నుంచి ఈ వాటర్ వస్తున్నాయి. ఫ్లోట్ కూడా పెరిగింది. మేబీ ఇంకో 2 or 3 daysలో ఫుల్ వాటర్ వచ్చేస్తుంది. మీరు వచ్చేటప్పుడు స్పీకర్ బాక్స్ అలాంటివి తెచ్చుకున్నారనుకో ఇంకా చాలా బాగా డాన్స్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోతారు. అది కూడా తెచ్చుకోండి. ఒకవేళ గ్యాంగ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓ నీ అబ్బా ఆపరదే. సో మనకైతే ఒక 45 minutes ఇక్కడ స్టే చేయొచ్చు. 45 minutes వరకు వెయిట్ చేస్తారు. దాని తర్వాత వెళ్ళిపోతుంది. లేకుంటే ఉంటే దానికి మాట్లాడుకోవాలి మీరు ముందే. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఇంతకుముందు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ వైజాగ్ కాలనీ ఐలాండ్ అంటారు దీన్ని. సో ఇక్కడ ప్రశాంతంగా చూస్తున్నారు కదా, అందరు మందు తాగేటోళ్ళు మందు, చిందు అన్నీ ఉంటాయి. అన్నీ అంటే అవి కూడా ఉంటాయి, అది అర్థం చేసుకుంటారు. ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసుకొని, ఇక మేము అయిపోతున్నాం కాబట్టి థమ్స్అప్ తెచ్చుకున్నాం.
తాగని వాళ్ళు అయితే ఆ బీర్లు అవన్నీ తెచ్చుకుంటారు. మేము తాగబోతున్నాం కాబట్టి థమ్స్అప్, వాటర్ బాటిల్ మేము తాగబోతున్నాం, ఇది తెచ్చుకున్నాం. సో ఇగో ఫిష్, ఇగో ఫిష్, అంత పెద్ద ఫిష్ ఇట్లా అయిపోయింది. థమ్స్అప్, ఇది మా మందు తాగేటం కాబట్టి మందు ఇట్లా లేపేస్తున్నాము. మందులో థమ్స్అప్ సోడా వెళ్ళుకుంటారుగా, నేను పచ్చి తాగుపోతున్నాను అనమాట డైరెక్ట్. ఇగో అనే ఎక్స్ట్రా తింటున్నావు. ఇక్కడ తాగుతారేమో అందరు. ఇక్కడ ఒక గ్యాంగ్ వచ్చింది మాతో పాటు, సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అయితే బయట చేయించుకోవడం బెటర్. నా తెలిసి అయితే బయట నుంచే తెచ్చుకోవాలి ఎవరైనా సరే. ఈడ వేస్ట్ వచ్చి ఈడ ఉన్నాయి అనుకుంటే మాత్రము ఈ కారం బోల్తా పడతారు అందరూ. విన్నారు కదా ఫ్రెండ్స్, అన్న ఏం చెప్పారు? టేస్ట్ లేవు. మీరు thumbnail మేము చెప్పినాం, ఇక్కడ చెప్పినాం ఇట్లా కాదంట అన్న ఫ్రై ఇట్లా మన చిప్స్ ఎండిపోయిన ఉంటుంది అట్లుంది ఫ్రై. హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీలో చేపలే స్పెషల్. వీళ్ళు చెప్తుంది ఏంటంటే చేపలు బట్టే బతుకుతామంటారు, మళ్ళీ హైదరాబాద్ నుంచి తీసుకొస్తారంట. ఇంకోటి ఏంటంటే ఏదో కర్రీ వండిపించడం కానీ ఫ్రై చేయించుకోకుండా, అది కూడా ఏదో ఆకలి తాగుతాం కదా, ఆకలి అవుతుంది కదా, అక్క మూడు దిక్కే అన్నట్టు అట్లా ఆ టైంలో తినాలి. మీరు తెచ్చుకున్నారంటే ఓకే. ఇది ఏం బీర్లు అన్న ఇది? రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఇగో బెంగళూరు కోహ్లీ టీమ్ బీర్లు. केसर ब्रांड ना है, కే केसर ब्रांड नहीं है ఏ. और पूरा रेवंत रेड्डी का ब्रांड है. వెంకటాపురం ఎంత 55-30 డిస్టెన్స్ అంతే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. 15 మందిని వచ్చిన కూడా 15 మందికి ప్రకారం మేము 25,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. 3,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ 3,000 రూపాయలు ఖర్చు మంది అనుకుంటే ఇలా నవ్వడమే కూర్చొని తింటాం, బరాబర్ తింటాం. కానీ ఏంటంటే మన అమ్మ గంగమ్మ పుట్టని తల్లి పులకరించింది. వైజాగ్ కాలనీ చూడడానికి అందమైన ప్లేస్, నో డౌట్. మంచి వాటర్ ఫ్లోటింగ్ చాలా బాగుంటుంది. సో తిరగడానికి బాగుంటుంది, కానీ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్ ఉంది. సో మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే సూపర్ ఉంటుందని చెప్పము. అదే అంటారు ఒక పాత సామెత, ఎవరు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కన్నట్టు, అలాంటి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. అదే మీరు అక్కడనే ప్రిపేర్ చేసి ఫ్యామిలీతోనే వచ్చినప్పుడు ఇంట్లోనే మార్నింగ్ లేచి తొందరగా ప్రిపేర్ చేసుకొని వచ్చారనుకో చాలా బెస్ట్గా ఉంటుంది. మీకు టైం వేస్ట్ కాదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి తినేసి ఎంజాయ్ చేస్తారు. సో ఇందాక ఫిష్ ఫ్రై మొత్తం ఎండిపోయింది అసలు. అక్కడ ఆయిల్ చూడంగానే మేము ఆయిల్ అడిగినాం, అమ్మ ఇది ఫ్రెష్ ఆయిల్ అంటే, లేదమ్మా మార్నింగ్ నుంచి ఇదే వాడుతున్నాం అన్నారు. అంటే అర్థం చేసుకోండి, వరస్ట్ ఫుడ్. ఇగో మాకు బోటింగ్ తీసుకొచ్చింది రాజారావు అన్న. బోటింగ్ ఎప్పుడైనా వస్తే ఇక్కడ మాట్లాడుకోండి. సో మేమైతే పర్వాలేదు. ఇక్కడ వైజాగ్ కాలనీ రావాలంటే ఈ అందమైన లొకేషన్, ఈ వాటర్, ఇక్కడ ఒక మాట, బోటు దిగేటప్పుడు ఒక మాట చెప్పేది రంగారావు అన్న, ఎంజాయ్ చేసుకోవచ్చు. బట్ మీకు అందరికి ఒక్కటే చెప్తున్నాం, మళ్ళీ ఫుడ్కి అయితే మోసపోతారు, అస్సలు బాగాలేదు. వాళ్ళు మొత్తం రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీతో వస్తే లొకేషన్లు ఇదంతా బోటింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు వచ్చినప్పుడు పర్వాలేదు, ఇప్పుడైతే అస్సలు బాగాలేదు. సో మీరైతే ఎక్కడి నుంచి వచ్చినా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తే మీకు టైం సేవ్ అవుతుంది. ఇంకోటి టైం వేస్ట్ కాదు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు అక్కడికి వచ్చిరనుకో, ఫిష్ తీసుకొని ఆర్డర్ ఇచ్చి అన్నీ వండాలంటే దగ్గర 1.5-2 hours అక్కడనే వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఫుడ్ అక్కడనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారనుకో, డైరెక్ట్ బోటు మాట్లాడుకొని బార్గింగ్ చేయాలి. వీళ్ళు చాలా రేటు చెప్తారు, బార్గింగ్ చేసుకొని వచ్చేస్తారనుకో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు వచ్చేటప్పుడు స్పీకర్ తెచ్చుకున్నారనుకో, ఈ గ్యాంగ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా అట్లా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయంట. ఒకటి మంచిగా ఉండరంటే, ఒక మీకు మంచి ఫుడ్ మంచి ఫిష్ కావాలంటే ఇగో అన్న పేరేమను రాజారావుని కాంటాక్ట్ అవ్వండి, మంచి ఫుడ్ తయారు చేపిస్తాడంట.
ఇగో అన్న నంబర్ కూడా పెడతా. అన్న నంబర్ చెప్పు. 95538938938. ఈ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మంచి ఫుడ్, గుడ్ ఫుడ్ అంట. మరి మీరే చూడండి. ఓన్లీ లొకేషన్ ఎంజాయ్ చేయండి. బోటింగ్ సూపర్ అన్నది. ఇందాక నంబర్ పెట్టినా కదా, ఈయన కాంటాక్ట్ అయిపోండి. వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి. మేము పోయి వచ్చేలోపు మా బండి దగ్గరికి వాటర్ వచ్చేసింది. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఒక దగ్గర అయితే టీ తాగడానికి. సో తను ఎవరు, నా అభిమాని అనుకుంటా. సో బ్యాక్గ్రౌండ్ తన షాప్లో నా ఫోటో పెట్టుకున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో టూర్తోను, మరో అప్డేట్తోని మీ ముందుకు వస్తాను. సో మీ వీడియో నచ్చింది అనుకుంటా. లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.